హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకి వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మీరు అందరూ చూశారు కదా రాజమండ్రి సిరీస్ మొత్తం కూడా ఇక్కడ నుండి మన వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాం. అలాగా అచ్యుతాపురం, పంచదారుల అవన్నీ చేశాక మన తుని కూడా మీకు తలుపులమ్మల ఆలయం అయితే చూపించాను. అక్కడే మనకి ఎదురుగా అంటే స్టార్టింగ్లోనే మనకి గొలబామ ఇది చూశారు కదా. ఇది ఒక టైపు గొలబామ అంటారు, అది ఏటనాలో అర్థం కాలేదు. నేను కూడా ఫస్ట్ టైం చూడటమే. చూశారు కదా ఎంత అందంగా ఉందో. అక్కడ నుండి బయలుదేరాక మనం అన్నవరం అయితే వెళ్ళాం. అన్నవరం ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆ గుడి కూడా మీకైతే చూపించడం జరిగింది మన ఛానల్లో. ఓకేనా, చాలా బాగా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా హ్యాపీ. అలాగే మీకు లోపల బయట అంత కూడా మీకు చూపించాను. అక్కడ నుండి నేను కార్ కొంచెం దూరంలో పెట్టాం కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు మనకైతే ఆ పైనుండి మనకి వ్యూ ఇలాగ ఉంటుంది. అక్కడ లాస్ట్లో దూరంలో చూస్తే కదా గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. అలాగే మనకి ఇక్కడ హైవే కూడా కనిపిస్తుంది కింద. అది చూపించాక అక్కడ నుండి మనమైతే బయలుదేరి మన పిఠాపురం శ్రీ పురోహితిక అమ్మవారు ఆలయంకి అయితే వెళ్ళాం. అది శక్తిపీఠం అన్నమాట. అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి 10వ నంబర్లో వస్తుంది. అలాగే ఇక్కడ ఆది శంకరాచార్యులు ఆ సన్నిధులు అయితే ఉంటాయి మొత్తం కూడా. ఓకేనా, అలాగే ఈ బ్యాక్ సైడ్ కూడా మీకు మొత్తం చూపించాను. చాలా పురాతనమైనది శక్తిపీఠం కాబట్టి ఎప్పుడుదో ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా పాతది, చాలా పవర్ఫుల్ అన్నమాట. అలాగే కుకుటేశ్వర ఆలయం కూడా ఈ లోపలే ఉంది, అంటే శివాలయం. అలాగే మనకి ఇక్కడ గయాసురుడు పాదాలు అన్నమాట. చూసారు కదా గయాసురుడు పాదాలు. అలాగే ఇవన్నీ దర్శనం చేసుకున్నాక మనం బయటకు వస్తే పెద్ద కోనేరు అయితే ఉంటుంది పచ్చని నీటితో. దాంట్లో స్విమ్మింగ్ అన్నీ చేస్తారు. పిఠాపురం వెళ్తే ఎలాగైనా ఈ శక్తిపీఠంకి అయితే దర్శనం చేసుకోండి. అక్కడ నుండి మనం బయలుదేరి మన కుమారరామ భీమేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అనమాట. ఇవన్నీ కూడా మీకు చూపించాను. బయట పార్కింగ్ అయితే ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ గోదావరి జిల్లా మనకి అండర్లోనే వస్తుంది. ఇది కూడా మీకు చూపించాను. మన కాకినాడ ఈ రాజమండ్రి సిరీస్లో చాలా తక్కువ అంటే పని పడింది. దానికోసమే నేనైతే మళ్ళీ వైజాగ్ రిటర్న్ రావడం అయితే జరిగింది. అయితే మనం వచ్చేటప్పుడు ఒక చాలా పెద్ద అంటే బాధాకరం ఇన్సిడెంట్ అయితే జరిగింది. రోడ్డు మీద ఒక ట్రక్కు దానికైతే మొత్తం అగ్గి పట్టించింది. అంటే నేను వెళ్ళేటప్పుడే చూశాను అనమాట. చిన్న అగ్గైతే ఉంది ఆ ట్రక్కి. వచ్చేటప్పుడైతే మొత్తం బూడిదైపోయింది అనమాట. ఆ వీడియో కోసమే నేను ఈ వీడియోతో వేస్తున్నాను. ఇవి లాస్ట్లో ఆ క్లిప్స్ అయితే ఉంటాయి చూడండి. ఇది మన సుబ్రహ్మణ్యం స్వామి గుడి అనమాట. అసలు లోపల వీడియో ఎలా చేయలేదు మనకి, కానీ అలాగే వెళ్ళి కొంచెం అయితే వీడియో చేసుకుని అంటే పంతులు గారికి చెప్తే సరే అమ్మ కొంచెం తీసుకో, లోపల మాత్రం తీయకు అనేసారు. అయితే మనం చూసారు కదా చాలా పురాతనమైంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి అక్కడ చాలా స్ట్రిక్ట్ చేశారు. ఈ గుప్త నిధుల వల్ల ఈ అంటే మూఢనమ్మకాల వల్ల తవ్వేయడము చంపేయడము అవన్నీ చేయడం వల్ల మనకైతే రిస్ట్రిక్ట్ చేశారు అక్కడ చాలా వరకు వీడియోస్ టెంపుల్స్లో. అలాగే అక్కడ నుండి బయలుదేరాక మనకి ద్వారపుట్లో ఈవినింగ్ అయిపోయిందనమాట. అయితే లైటింగ్స్ అయితే అన్ని పెట్టారు, కానీ బాగా అయితే రికార్డ్ అవ్వలేదు. ఓకేనా, ఈ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నప్పుడు. అలాగే ఈ లోపట వ్యూ అనమాట. అయ్యప్ప స్వామిది కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు అయితే చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాగే మనం అక్కడ నుండి రిటర్న్ వచ్చేస్తున్నాం. అంటే రాజమండ్రి అక్కడ నుండి మనం వైజాగ్ అయితే రిటర్న్ వచ్చేస్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి పచ్చని పొలాలు, అంటే చినుకులు పడుతున్నాయి, మబ్బు ఉంది, చినుకులు పడుతున్నాయి, ఫుల్ చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ 7 o'clock వీడియో ఇది. అక్కడ నుండి చాలా అర్లీగా అయితే మనం బయలుదేరాం. అయితే మధ్యలో మీకు చూపించాను కదా, ఒక దగ్గర అయితే మేము టిఫిన్ చేసాం కనకదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ ఢాబాలో. అలాగే అక్కడ టిఫిన్ చేశాక ఇంకా కొంచెం ముందుకి వచ్చాక మనకైతే పామ్ ట్రీస్, మొత్తం డెన్స్ పామ్ ట్రీస్ అనమాట. పామ్ ఆయిల్ రెడీ అవుతుంది కదా, ఆ పామ్ ట్రీస్ అనమాట ఇవన్నీ. కానీ అది కూడా మీకు చూపించాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే మీరు మంచిగా మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ఈ స్టేట్ కాకుండా వేరే స్టేట్స్ కూడా వెళ్ళి మంచి లొకేషన్స్, మంచి టెంపుల్స్, దర్గాస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే అక్కడ నుండి వచ్చేటప్పుడు మనకైతే అన్నవరం, ఈ కొండ మీద అన్నవరం కనిపిస్తుంది చూసారా, అక్కడ నుండి వచ్చేటప్పుడు అనమాట. అంత మళ్ళీ మనకి పచ్చని పొలాలు,
అవన్నీ కూడా ఇంకా ఒక 2 క్లిప్స్ తర్వాత మనకి ఆ లారీ ట్రక్ మొత్తం తగలబడిపోయింది కదా, అదైతే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కొండలు ఇవన్నీ అన్నవరం దేటాక అనమాట. దాని తర్వాత మనకి ఈ అన్నవరం దేటాక ఒక 20 కిలోమీటర్స్లో మనకి తుని తలుపులమ్మల లావా గుడి అయితే ఆర్చ్ అక్కడ కనిపిస్తుంది. చూసారు కదా, మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఆర్చ్. ఇక్కడ నుండి వెళ్ళిపోతే మనకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట లోపలికి. ఇప్పుడు ఆ ట్రక్కు ఎలాగా మొత్తం కాలిపోయిందో చూడండి ఫ్రెండ్స్. అంతా ఈ వెళ్ళేటప్పుడు మేము ఆ బ్రిడ్జ్ పై నుండి వెళ్ళేటప్పుడు కిందకి చూసేటప్పుడు ఇక్కడ మనకి కెమికల్ అయితే ఈ ట్రక్ అనమాట. అయితే డ్రైవర్తో కూడా మాట్లాడాం. డ్రైవర్తో మాట్లాడితే డ్రైవర్ ఏమన్నాడంటే చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకోసమే నేను ఈ ట్రక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అయితే ఎందుకు రెండు ఆ ప్రాబ్లం వచ్చిందో అది మీకు నేను చెప్తాను అంటే నెక్స్ట్ క్లిప్లో. అప్పటివరకు చూడండి, అగ్గి కూడా ఇంకా అగ్గి ఆరలేదన్నమాట, ఇంకా అగ్గి పట్టునే ఉంది దానికి. ఓకేనా, చూస్తుండండి. మనం ఇక్కడ వెంపాడు క్రాస్ చేసిన తర్వాత మన బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, నేనైతే రాజమండ్రి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 7:30 అప్పుడైతే చూశాను ఇక్కడ చిన్న అగ్గిమంటే పట్టింది. మన డ్రైవర్కి అడిగితే ఊర్లోనే పట్టిందనమాట అగ్గి పడితే మనకి అది ఏమంటే ఊరు బయటికి తీసుకెళ్ళి, ఎందుకంటే దాంట్లో కెమికల్ ఉంది. ఇప్పుడు కూడా చాలా హెవీ వాసన అయితే వస్తుంది. చూసారు కదా నా వెనక్ సైడ్ హెవీ వాసన అయితే వస్తుంది. ఇప్పుడు కూడా మంటలు అయితే ఉన్నాయి దాంట్లో. ఆ ట్రక్ ఆ అవస్థ చూసి చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రక్ డ్రైవర్స్ ఎంతో కష్టపడి ఆ ట్రక్ అయితే తేవడం జరుగుతుంది, అంటే కొనుక్కుంటారు అనమాట. దాని తర్వాత ఈ పరిస్థితి వస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కళ్ళు ఎదురుగే ట్రక్ కాలిపోవడం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూసారా, కొంచెం దూరం వచ్చాక ఈ లొకేషన్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ లొకేషన్ అయితే, హైవే మీద ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.